ఇది కొర్ర దోశలండి. కొర్రలు చాలా మంచిది హెల్తీకి. కొంచెం వర్షాకాలం చలికాలం ఈ కొర్రలు తింటే వేడి అనమాట. దాంట్లో మిగతా కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనకేం హెల్త్కి ప్రాబ్లం ఏం రాదు. ఈ కొర్ర దోశలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. కొర్ర దోశలకి ముందుగా కొర్రలు నానబెట్టుకున్నాం. కొర్రలు చూడండి, ఇవి సన్న కొర్రలు. ఒక గ్లాస్ వేసాను, ఈ గ్లాసు. మీ ఇష్టం ఏ గ్లాస్ అని వేసుకోండి, అదే కొలత. తర్వాత మినప్పప్పు, మినపగుండ్లు. ఈ కొర్రలు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను చూడండి. మీరు దండికి మంది ఉంటే 2 వేసుకోండి కొర్రలు, ఇది 1 వేసుకోండి. హాఫ్లో హాఫ్, సగంలో. ఇవి అటుకులండి, అటుకులు ఎక్కువ అవసరం లేదు, పావు వంతు వేసాను. కొర్రలు 1, మినపగుళ్ళు హాఫ్, ఇది హాఫ్లో హాఫ్. అన్నీ 8 అవర్స్ వాటర్ వేసుకున్నాం. 8 అవర్స్ నానాలండి ఇవన్నీ. ఈ అటుకులు మాత్రం మనం మిక్సీకి వేసుకున్నప్పుడు నానబెట్టుకుందాం. ఇవన్నీ కొర్రలు ఉదయం నానేసుకున్నాము. 8 అవర్స్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుందాము. మినపప్పు కూడా నానబెట్టాం కదా, బాగా నానిపోయినాయి. ఇవి కూడా మిక్సీకి వేసుకుందాం. ఫస్ట్ కొర్రలు వేసి తర్వాత మినపప్పు వేస్తాం. ఇవి అటుకులు ఉదయం నానబెట్టలేదు, మీకు ఒట్టివే చూపించాను చూడండి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు వేస్తాము. ఈ కొర్రలు వేసుకున్నప్పుడు ఇవి నానిపోతాయి, మెత్తగా అయిపోతాయి. దాంట్లోనే కలిపి వేసుకుందాం. ఇట్లా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం కొర్రలు వేసుకుందామండి. ఇట్లా కొర్రలు వేసుకున్నాక ఇది మెత్తగా గ్రైండ్ చేసినాక తీసేసి మినపప్పు అటుకులు వేసుకుందాం అని కలిపి పెట్టేద్దాం. ఫస్ట్ కొర్రలు సపరేట్గా చేయండి మిక్సీకి, తర్వాత మినపప్పు అటుకులు 2 కలిపి వేయండి. మీకు మిక్సీలో చెప్పాను కదా, కొర్రలు మినపప్పు అటుకులు చూడండి. అంత ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం పొద్దునకి. అంత బాగా 2 మిక్స్ చేస్తే అయిపోయి. మనం దోశకి వేసుకుంటాం కదండి, బియ్యం వేసి దోశకు, అలాగే ఇది కూడా మెత్తగా వేసుకోండి. 2 అయినాక బాగా కలిపి పెట్టుకోండి. నేను రాత్రి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా కొర్రలు అటుకులు మినపబెళ్ళు, అదే చూడండి ఎట్లా పొంగిందో బాగా. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సోడా పొడి, ఒక చిటికెడు సాల్ట్, పిండికి తగినంత చూడండి. కలిపేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకుందాం, గట్టిగా ఉంది కదా. దోశ మామూలు దోశ మీరు ఎట్లా చేసుకుంటారో ఆ విధంగానే ఇట్లా పిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెడతాను. చూడండి, 1.5 గంట వేసుకోవాలి. కొంచెం ఆయిల్ బాగా వేసుకోండి. ఆయిల్ వద్దనుకున్నా పర్వాలే. ఫ్లేమ్ పెద్దగానే పెట్టుకోండి. వేసేటప్పుడు మాత్రం చిన్నగా పెట్టుకోండి ఫ్లేము, తర్వాత పెద్దగా పెంచుకోండి. చూడండి, ఇవి స్మూత్గా ఉంటుంది, కొంచెం చిన్నగా తీసుకోండి. ఫస్ట్ ఇట్లంతా అనుకోండి, తర్వాత మొత్తం తీసేస్తాం. ఇట్లా ఎడ్జిలంతా ఇట్లా అనుకోండి.
చూడండి ఇట్లా లేస్తుంది బాగా. చూడండి ఇట్లా బాగా రోస్ట్గా గోల్డ్ కలరు అంత వచ్చింది. టేస్టీ టేస్టీ కొర్రల దోశ రెడీ. Subscribe everybody.